15-20 ఇతనికి వచ్చాయి. ఇతను ఏం చేశాడు, 8 నెలల పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరిగి ఫేస్బుక్ లైవ్లు, ఇన్స్టా లైవ్లు, యూట్యూబ్ లైవ్లు ఇచ్చినోడు కరెక్ట్గా 3 నెలల ముందు ప్లేట్ మార్చేసి జగన్ నేను సీఎం కానివ్వను రాసి పెట్టుకోండి అని బిగిన్ చేశాడు. జగన్ ఎందుకు సీఎం కానివ్వవు అంటే జగన్ అవినీతి పోటీ, అదే కదా 2014లో చెప్పావు. మరి ఎందుకు జైలు పడేయలేదు? జైలు అయ్యింది, బెయిల్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఓన్లీ నీ పార్టీ ఎదుగుదల కాకుండా జగన్ని సీఎం కాకుండా ఉండటం కోసం 14-19లో కూడా అంటే జగన్ అనేవాడి మీద కక్షతోనే పార్టీ పెట్టాడు ఆయన. అంతే తప్పించి తను సీఎం అవడానికి కాదు. రెండవది సామాజిక న్యాయం అంటే అక్కడ తన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరు ఉండాలా? అన్ని కులాలు, సామాజిక వర్గాలు ఉండాలి. ఎక్కడ ఉన్నారు? అయినా సరే ఒక సీట్ వచ్చింది, 2 చోట్ల ఆయనే ఓడిపోయాడు. ఆ ఒక్క సీటు రాపాక వరప్రసాద్. తర్వాత నువ్వు సబ్బెట్టినప్పుడల్లా అతని పైన కూర్చోబెట్టుకోవాలి కదా, ఆయన కనీసం గుర్తింపు ఇవ్వాలి కదా. గుర్తింపు ఇవ్వలేదుగా ఆయనకి, అవమానించారు కదా, అందుకే కదా అతను బయటకు పోయింది. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఎస్సీ గెలిచింది నీ పార్టీ నుంచి, కనీసం ఆ నియోజకవర్గానికి వెళ్ళి కృతజ్ఞత ర్యాలీ కూడా చేయలేదు సార్. అప్పుడు అనుకున్నారు అందరూ వస్తారు, అదే చెయ్యలేదు. ప్లస్ ఆ తర్వాత కూడా ఈవెన్ వాళ్ళ పార్టీ మీటింగ్లు పెట్టినప్పుడు ఇతను కూడా వన్ ఆఫ్ ద ఆఫ్టర్ ఆల్ అనేటట్టు చూసేవాళ్ళు. అవును, ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నప్పుడు నువ్వు స్టేజ్ మీద కూర్చో